తెలంగాణలో జిల్లాల మార్పు గండం కదిపితే అగ్నిగుండమే అంటోంది విపక్షం. ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకునేది లేదంటోంది అధికార పక్షం. జిల్లాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. జిల్లాలని తొలగిస్తారు అనడానికి, పునర్విభజన చేస్తారు అనడానికి చాలా తేడా ఉంది అన్నారు. తెలంగాణలో మొన్నటి వరకు చాలా విషయాలపై చాలా రకాల చర్చలు జరిగాయి. సోమవారం జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన తర్వాత జిల్లాలపై డిస్కషన్ మొదలైంది. ఏ నియోజకవర్గం ఏ జిల్లాకు మారుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసే శాస్త్రీయ పునర్విభజన ఎలా ఉండబోతోందని మాట్లాడుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్. మరోవైపు 33 జిల్లాల్లో ఏ ఒక్క జిల్లా తీసేసినా అగ్గిరాజేస్తామంటోంది బీఆర్ఎస్. వనపర్తి రద్దు చేస్తాం, నారాయణపేట రద్దు చేస్తాం, అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు. శాస్త్రీయంగా చేయలేదు, వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు గద్వాల జిల్లా ముట్టినా, వనపర్తి జిల్లా ముట్టినా, నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా విభజించిన జిల్లాల్ని మళ్లీ శాస్త్రీయంగా మారుస్తామని సీఎం చెప్పారన్నారు. ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాడట అంటే నీ బుద్ధులు గౌరవించుకోరా. నీకు అధికారం ఉంటే ఒక పద్ధతి, నీకు అధికారం లేకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా ఎలా చేసి ఆ అగ్నిగుండం మంటలని చలికాసుకోవాలని తాపత్రయపడుతున్నావు. నువ్వు కేవలం నీ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం, మీ పదవుల కోసం మీరు తాపత్రయపడుతున్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేదోళ్ల కోసం కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో కానీ మీ కృషి ఎక్కడ కనిపించడం లేదనేది ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని ఈ వేదిక ద్వారా ఆ మాజీలకి మరొక్కసారి తెలియజేస్తూ, జిల్లాల రద్దు వేరు, పునర్విభజన వేరు అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తాము అన్నారు. పునర్వ్యవస్థీకరణకు రద్దు చేయనీకే కూడా తేడా మా కేటీఆర్కు తెలియకుంటే మేమేం చేస్తాము? ఒక్క నియోజకవర్గము 3 జిల్లాలలో ఉంది. ఒక్క ఆర్డీఓ 4 నియోజకవర్గాల్లో ఒక ఆర్డీఓ ఉన్నాడు. వీటన్నిటినీ హేతుబద్ధత లేకుండా చేసిరు. వీటిని సరిచేయాలి. ఒక మండలానికి 16,000 ఉంటారు, ఒక మండలానికి 1,00,000 ఉంటారు. వీటన్నిటినీ కూడా మనం ఒక కమిషన్ వేసి, ఒక జ్యుడిషియల్ సిట్టింగ్ హైకోర్టు జడ్జా సుప్రీంకోర్టు జడ్జితో వేసి ప్రజల అభిప్రాయాలు తీసుకొని హేతుబద్ధంగా పునర్వ్యవస్థీకరణ చేయాలి అని చెప్పిండు. అది తప్ప మీలాగా ఒక నియోజకవర్గం ఎవరో అడిగినరు జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలని చెప్పి ఆడికెళ్ళి ఒకటి వీకి, ఈడికెళ్ళి ఒక ఊరు వీకి, ఈడికెళ్ళి ఒక ఊరు వీకి అది జిల్లా చేస్తే అది న్యాయమా? మరోవైపు జిల్లాల పునర్వ్యవస్థీకరణ పక్కా అని తేలడంతో కొందరు ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది.